తన జీవితం ఏమైపోతుందోనని కూడా పట్టించుకోకుండా సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు సంతోషంగా ఉండటానికి వీల్లేదు ప్రజ్వల. సరియో దాన్ని చంపడానికి ప్లాన్ చేసే కదా మిస్ ఫైర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ముందు దాని సంగతి తేలుద్దాం పదత్తా. అంతకన్నా ముందు వీరస్వామిని రెచ్చగొట్టి పంపించాలి ప్రజ్వల. వీరస్వామ వాడెవడు? మృదుల బాబు. మృదుల ఏమైపోయిందోనని ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళింటికి వెళ్లి గొడవ చేస్తుంటాడు. ఇప్పుడు మృదుల గురించి పట్టించుకోకుండా సంబరాలు చేసుకుంటున్నారని వాడికి తెలిస్తే మనం వెళ్లటానికి ముందే వాడు వెళ్లి గొడవ చేస్తాడు. తర్వాత మనం వెళ్లి ఫినిషింగ్ టచ్ ఇద్దాం. సరియో ఫ్రెండ్ దగ్గర వాడి ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ చేసి వాడికి చెప్పమని చెప్పు. సరే అత్త, ముందు కారెక్కు పద. అరెరెరెరే, ఏముండారు దొరసాని, అందం మొత్తం ఈడనే పోత పోసినట్టు ఎంత చక్కగా ఉన్నారు దొరసాని. ఏంటి నీ హడావిడి? హడావుడి ఏం కాదు, నిజంగానే దొరసాని లెక్కున్నారు. చూసే కొద్దీ అట్టానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. చూడ చక్కని తల్లి, ఆ చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, మా తల్లి పాలవల్లి, నా దిష్టే తగిలేటట్టుండాలి. అబ్బా చాలే విని పొగడ్తలు, టైం అవుతోంది పద. అవును, ఫంక్షన్ కి కట్టుకోమని చీరిచ్చాను కదా, కట్టుకోలేదే? నాకయ్యన్నీ ఎందుకు దొరసాని, ఆడకొచ్చినా ఆ పని ఈ పని చూసుకోవాలి కదా. ఈ సోకులన్నీ పెడితే ఎట్టా అవుతాది? అంటే నిన్నక్కడికి తీసుకెళ్లేది పనులు చేయించడానికా? ఇంట్లో అందరితో పాటు నీక్కూడా బట్టలెందుకు తెచ్చాను? నువ్వు కూడా ఇంట్లో మనిషివనే కదా, కనీసం నేను తెచ్చినందుకు విలువైనా ఇవ్వాలి కదా. అయ్యో వద్దులేండి దొరసాని, నాకీ బట్టలే చక్కగుంటాయి. అదేం కుదరదు, నువ్వు ఆ చీర కట్టుకుని ఫంక్షన్ కి రావాల్సిందే. అయ్యో వద్దని చెప్పినాను కదా దొరసాని, దావత్కి టైం అవుతుంది, పోదాం పదండి. కుదరదని చెప్తున్నాను కదా, పోయి కట్టుకునిరా. నాకు ఆ చీరలన్నా అలవాటు లేదు దొరసాని. కట్టుకుంటే అవే అలవాటవుతాయి, వెళ్ళి కట్టుకునిరా. ఏం దొరసాని, వద్దంటే మొహమాట పెట్టేస్తారు. వెళ్ళు సంపంగి, వెళ్ళమని చెప్తున్నాను కదా, దొరసాని, వెళ్ళు దొరసాని. వెళ్ళు. రామ్మా. ఎట్టుంది దొరసాని, బాలే కదా? చెప్పినా కదా దొరసాని, నాకు ఇవన్నీ నప్పవని. నీకు కాకపోతే ఇంకెవరికి నప్పుతాయే? చక్కని చుక్కలా ఉన్నావు, కానీ మెడ మొత్తం బోసిపోయింది చూడు, అది మాత్రం బాగోలేదు. ఇలారా చెప్తాను. ఏంది దొరసాని? కూర్చో చెప్తాను. అయ్యో మీ ముందు కూకోవడమే తప్పు దొరసాని. అరే నేను కూర్చోమని చెప్తున్నాను కదా, ఆహా. రా దొరసాని, రా కూర్చో. దొరసాని. కూర్చో. ఏంది దొరసాని ఇదంతా? నాకు చాలా ఇబ్బందిగా ఉండాలి. నువ్వు నా కొడుక్కి అడవిలో అన్ని సేవలు చేసినప్పుడు ఇబ్బంది లేదు గాని,
నేను నీకు ఈ మాత్రం చేస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తోందా? అసలు నీకేం చేసినా ఎంత చేసినా తక్కువే. కదలకుండా కూర్చో. ఉం? చెయ్యవు. అయ్యో, ఇవ్వు. రూపం మారితే గాని నా అదృష్టం మారలేదా? రూపం మారితే గాని ఈ ప్రేమను పొంది భాగ్యం దక్కలేదా? అప్పుడు ఇదే మనిషిని కదా, ఇదే మనసు కదా, అప్పుడెందుకు ఈ అదృష్టం లేదు? దగ్గరే ఉంటూ దూరం అవుతున్నానా? దూరం అయి దగ్గర అవుతున్నానా? నేను చెప్పేది వినత్తయ్య. అదే అమ్మ, అదే బ్రహ్మ. కళ్ళలో నీళ్ళేంటి? మరి పిచ్చి పిల్లలా ఉన్నావు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. ఇందాక నన్నేదో అన్నావే, ఇప్పుడది నీకు కరెక్ట్గా సరిపోతుంది. చూడ చక్కని తల్లి, ఆ చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, మా తల్లి పాలవెల్లి. ఏందత్తా, ఏం చేస్తున్నావు? నువ్వేంది దీన్ని ఇట్లా అలంకరించుడేంది? కుక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడుతున్నా అనిపించట్లా? ఆపు మానసి. సంపంగి విషయంలో నిన్నిలా మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? అయినా ఏ విషయంలోనూ నీకు కాదని చెప్పను నేను. ఈ విషయంలో వద్దంటుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అర్థమైందత్తా, అందుకే ఈ బాధ. నిన్ను చూస్తుంటే మా అమ్మ యాదకొస్తుంది. ఆ పనికి మళ్ళీ దాన్ని మా అమ్మ నెత్తిన పెట్టుకుంటే మన జీవితాల్ని నాశనం చేసిపోయిందిగా. మళ్ళీ అట్లనే ఏడైతుందోనని నిన్ను దీన్ని చూస్తే భయమైతుందత్తా. అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని ఏడబెట్టాలనో తెలుసుకుంటే మంచిగుంటది. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతున్నా మానసి. నాకంతా తెలుసు. నేనేం చిన్నపిల్లని కాను. అయినా కాసేపట్లో నీ రిసెప్షన్, దాని గురించి ఆలోచిస్తూ హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? అయినా దాంతో నువ్వు సంపంగిని పోలుస్తావేంటి? అది మన బతుకుల్ని నాశనం చేస్తే సంపంగి బతుకుల్ని నిలబెట్టింది. ఇంకోసారి ఈ ప్రస్తావన తీసుకురావద్దు. అట్లనే అత్తా, నీ ఇష్టం. కానీ ఏదో ఒకరోజు అనుభవం అవుతుంది. అప్పుడు నేను చెప్పింది నిజమని నమ్ముతావు. మానసి సంగతి తెలిసిందే కదా సంపంగి. తన మాటలేం పట్టించుకోవద్దు. ఆ మాటలేం పట్టించుకోవట్లేదు దొరసాని. కానీ మీరు చూపించే ప్రేమను చూస్తుంటేనే నాకంత అర్హత ఉండదా అనిపిస్తుంది. మీ కాళ్ళ కాడ ఉండే అర్హత ఉండాదో లేదో కూడా తెలియదు.
కట్టిపోని తీసుకుపోయి దేవుడి కాడ పెట్టినట్టు నన్ను మీ గుండెల్లో పెట్టుకుంటుండారు. ఏం అదృష్టం అమ్మా ఇది. ఇది అదృష్టమో అర్హతో కాదే. కొందరిని చూస్తే అసహ్యం వేస్తుంది, కొందరిని చూస్తే గుండెల్లో పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళ పేదవాళ్ళ అన్న తేడా కనిపించదు. మొదటిసారి నేను చూసినప్పుడు నాకు అలాగే అనిపించావు. ఎప్పుడు ఇక్కడ కలయిదే కలయిదే కనులకు తెలియని కలయిదే, కలయిక కలదని మనసుకి తెలిసిన క్షణమిదే. కలయిదే కలయిదే కనులకు తెలియని కలయిదే, కలయిక కలదని మనసుకి తెలిసిన క్షణమిదే. సరాసరి అదే సిరి నన్నే వరించెనే, అదే స్వరం నన్నే ఇలా వెంటాడి చంపెనే. సరాసరి అదే సిరి నన్నే వరించెనే, అదే స్వరం నన్నే ఇలా వెంటాడి చంపెనే. దొరా, ఓ దొరా, ఏంది కథ? మీ ఆవిడ యాదికొచ్చిండదా? అదేం లేదు, ఒకసారి నిన్ను చూసేసరికి చూడగానే నన్ను మీ ఆవిడ అనుకున్నారా ఏంది? దొరా, మీరు అనండి, నా ప్రేమను పక్కన పెట్టి మిమ్మల్ని లగ్గం చేసుకుంటాను. నిన్ను ఛాన్స్ దొరికితే ఆడుకుంటావు కదా. తప్పైనా దొరా. సరే, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు సంపంగి. గట్లనే గాని దొరసాని నా పెండ్లంటే చాలా భయంగా ఉండదు దొరా. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. పద పద. అన్నయ్య, వదినా, అమ్మా, సంతోషంతో కళ్ళలో నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి అత్తయ్య. ఇక్కడ మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీ కొడుకుని కోడల్ని దగ్గరికి తీసుకోవచ్చు.
తరుణ్, అమ్మా నోటికొచ్చిన మాటలని ఇంట్లోంచి పొమ్మన్నాను. ఈ అత్త మీద కోపమేం లేదు కదమ్మా. మీరెందుకలా మాట్లాడారో ఆ మాత్రం తెలుసుకోలేమా అత్తయ్య? నాన్న మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నాన్న. మిమ్మల్ని క్షమించండి నాన్న. లేదురా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్నిటికీ మించి మన తలరాత అలా ఉంది. దానికి నువ్వేం చేస్తావు? మీరు సంతోషంగా ఉండండి, నాకు అది చాలు. అత్తయ్య ఉండగా మా సంతోషానికి లోటే ఉంది నాన్న. అసలు మేము చేసిన పనికి మీరు ఎప్పటికీ క్షమించరేమో, అందరికీ దూరంగా బతకాలు చూస్తున్నామో అనుకున్నా నాన్న. కానీ అత్తయ్య మమ్మల్ని చేరదీసి ఎంతో బాగా చూసుకుంది. అది నా గొప్పతనం కాదన్నయ్యా. మనందరికీ పిల్లల మీద ప్రేముంది. కాని పంతం, పట్టుదలలు ఆ ప్రేమని చూపించకుండా అడ్డుపడుతున్నాయి. అన్నిటికన్నా ప్రేమే ముఖ్యమని తెలుసుకునేలా చేసింది సంపంగి. నా కూతుర్ని, అల్లుణ్ణి నా దగ్గరికి చేర్చింది. సంపంగి, సంపంగి, సంపంగి. ఏంది దొరసన్? అన్నయ్య, వదిన, తనే సంపంగి. దొరా, ఏంది దొరా ఇట్ట కుర్చీలో కూర్చున్నారేంది? ఏమైంది దొర మీ కాళ్ళకి? ఏం చేస్తామమ్మా, అంతా మా తలరాత. అత్తయ్య, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ మాటలేంటి? సంపంగి, ఏం చెప్పా నీకు? అయ్యగారిని ఇట్ట చూసిన బాధలో మర్చిపోయిన దొరా. దొరా, ఏ కాదు, మా గూడానికి వెళ్ళి పసరు తెచ్చి 4 పూటలు పడితే కాళ్ళు మంచిగా అవుతాయి. మీరేం బాధపడకండి దొరా, మీరేం బాధపడకండి. చూసావా అన్నయ్య, ఇది మా సంపంగి పరిస్థితి. ఎవరి బాధలో ఉన్నా తట్టుకోలేదు. వాళ్ళ సంతోషం కోసం ఏమన్నా చేస్తుంది. మధు ఈరోజు మన కళ్ళ ముందున్నాడంటే సంపంగే కారణం వదినా. సంపంగి, వదిన అప్పుడే నీ గురించి చెప్పిందమ్మా. కానీ కలవడమే ఆలస్యమైంది. మా కుటుంబం కోసం ఎంత చేశావు? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? రుణం ఎలా తీర్చుకోవాలో తెలుసులే వదినా. దానికోసం కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొంపతీసి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారా? భగవంతుడా, ఆ ప్రస్తావన మాత్రం రాకుండా ఉంటే బావుండు.
సరే, అందరూ తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి. అవును, మానసి గౌరవ్ ఎక్కడా? వాళ్ళు ఎప్పుడో వచ్చి రెడీ అవుతున్నారమ్మా. సరే పదండి. వెళ్ళండమ్మా.